పాపం వల్ల కలిగే నష్టం ఎంత దారుణంగా ఉంటుందో బైబిల్లో చాలా స్పష్టంగా చాలా విషయాలు గడిచిన వారం మీకు చూపించాను. మహిమను పోగొట్టుకుంటామని, దేవుని సన్నిధికి దూరం అయిపోతామని, దేవుని ముఖం మరుగైపోతుందని, మేలు కలగదని, పాపం మన మీద ప్రభుత్వం చేస్తుంది. నువ్వు ఏదైనా చేయాలనుకుంటావు, అది చేయలేవు. మీరు రోమాపత్రిక 7వ అధ్యాయం చూడండి. పౌలు గారు ఆక్రందనది చదవండి ఒకసారి. రోమాపత్రికలోకి వద్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయం. పౌలు గారు ఏడుస్తాడు, అసలు ఎంత దౌర్భాగ్యుణ్ణేనని. చాలా ఆక్రందనతో పౌలు గారు తన స్థితిని మాట్లాడుతాయో, నేనెంత దౌర్భాగ్యుడను అని ఏడుస్తాడు. 24వ వచనం. అయ్యో ఎందుకయ్యా ఇట్టి మరణములో నాకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎందుకు? మేలైంది చెయ్యనరిగి చేయలేకపోతున్నాను. ఏదైతే నేను చేద్దాం అనుకున్నది చేయలేకపోతున్నాను. కొంతమంది ఆదివారం, రేపు ఆదివారం, రేపు ప్రార్థనకి వెళ్దాం. నా దరిద్రం ఏంది, నా బతుకెట్ట తగలడింది, నేను ప్రార్థనకి వెళ్తే బాగుంటుంది కదా, నేను ప్రార్థన దూరం అయ్యే ఎట్ట తగలడ్డాను. రేపు ఆదివారం ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్దామని. ఆదివారం ఎప్పుడు వస్తుందా? మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. అబ్బా రేపు ఆదివారం వెళ్దాం అనుకుంటాడా? ఆదివారం ప్రార్థన రాడు. ఏందయ్యా ప్రార్థనకు వస్తానంటే రాలేదంటే, వద్దాం అనుకున్న పాస్టర్ గారు అంతలో టక్కీమని వాడు ఎవడో ఫోన్ చేశాడు. సడన్గా వెళ్ళానా, రాలేకపోయాను పాస్టర్ గారు. అంటే నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటావు అది చేయనివాడు. ఏంటి? పాపం నిన్నుగా బ్రతకనివ్వదు. వాడు ఎంత బలాఢ్యుడైనా, ఎంత డబ్బున్నోడైనా, ఎంత అందగాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా తనను పాపం ఏలితే ఆ పాపం నిన్నుగా బ్రతకనివ్వదు. అందుకనే మనిషి మృగంగా మారిపోతున్నాడు. కొంతమంది ఎంత దుర్మార్గం ఉన్నారంటే కన్న కూతుర్ని చెరిపి అంత దౌర్భాగ్య పరిస్థితి ఏందండి. తెలుసు అది తప్పు అని, అది పొరపాటు అని తెలుసు ఆ మనిషికి. కానీ ఆ పాపపు నైజం తనను మనిషిగా ఉండలేకుండా చేసింది. తండ్రిగా ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అక్రమ జీవితాలకి, అక్రమ పోకళ్లకు మనిషి తావేయడం కారణం ఏంటి? పౌలు గారు ఆక్రమణది, ఎవరు నన్ను విడిపించగలరు? అయ్యో ఎంత దౌర్భాగ్యమై అంటే ఏడుస్తున్నాడు పౌలు. భలే మాట చెబుతాడు చూడండి ఒకసారి. 20వ వచన భాగం, 19, 18వ వచన భాగం నుంచి చదువుతాం. 18 నుంచి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింప దగదని నేను ఎరుగుదును. మేలైంది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుట నా వల్ల కావట్లేదండి. ఈ వ్యసనం మానుదాం అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. అంటే ఇతన్ని ఎవరు ఏలుతున్నారా అంటే పాపం ఏలుతుంది. బైబిల్లో రాయబడిన మాట యోహాను సువార్త 8:34లో పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడే. మంచిగా ఆలోచిద్దాం అనుకుంటావు, నా చూపులు మంచిగా లేవు, అరే చెల్లి వరస అమ్మాయి చెల్లి కదా, నాకు చెల్లి సమానం కదా, ఆ పిల్లని చూసిన ఆలోచన ఎట్టొస్తున్నాయి, అట్లా ఉండకూడదు అనుకుంటాడా? ఆలోచనలు తనకు తెలియకుండా అతన్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. అలాగే కదా అమ్నోను సొంత చెల్లిని జరిపాడు. అరే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే నా భక్తిని పాడు చేసుకుంటున్నాను, నా ఆధ్యాత్మిక స్థితులు మొత్తం పోతున్నాయి, నా ఫ్యామిలీ పరిస్థితులు మొత్తం తారుమారవుతున్నాయి, అసలు అటువంటి వాళ్ళతో సహవాసం చేయొద్దని బైబిల్ చెప్తుంది కదా, దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపుదని బైబిల్ చెప్తుంది కదా. కనుక అటువంటి సహవాసం నాకు వద్దు అనుకుంటావా, వాళ్ళతోనే తిరుగుతూ ఉంటావు. అంటే మనిషి ఆలోచిస్తున్నాడు, మంచి నా దేహంలో నివసించడానికి అవకాశం లేదు, అయితే నాకు మంచి చేయాలని ఉంది, వల్ల కావట్లేదు.
అంటే అర్థం ఏంటి? నిన్ను పాపం నీ మీద ఏలుబాటు చేస్తుంది. నేను కంప్లీట్గా పాపం. ఇప్పుడు నువ్వు పాపం నుండి బయటికి రావాలి అంటే, పాపపు నియమం నుంచి బయటికి రావడానికి నీకు తోడ్పడే ఓ చక్కని నియమం ఉంది బైబిల్లో. 8వ అధ్యాయం అదే ప్రస్తావన. 7వ అధ్యాయం మధ్యలో నుంచి ఆ పౌలు గారి ఏడుపు, నేను మంచిగా ఉందాం అనుకుంటున్నాను, నేను నీతిగా ఉందాం అనుకుంటున్నాను, ఫలాంది చేయకూడదు అనుకుంటున్నాను, నాకు తెలియకుండా నేను అలా చేస్తున్నాను. కొంతమంది చూడండి, రే సౌండ్ చేయకంటే చెబుతావా, టబ్బిమని కొడతావా, సరే సరే, మళ్ళా కాసేపటికి వాడి తెలియకుండా చేయి కదులుతూ ఉంటుంది. వాడి తెలియకుండానే అరే వద్దన్నారా, నాకు కూడా వద్దనే ఉంది, కానీ తెలియకుండా నా చెయ్యి కదులుతూ ఉంది. అటెళ్తే పనికి మాల వ్యవహారంలో చిక్కుతానని తెలుసు, కానీ నీకు తెలియకుండా నీ కాళ్ళు అలాగే పోతాయి. మీరు గమనించండి, కొంతమంది నేత్రానందంగాళ్ళు ఉంటారు. ఏ ఆనందంగాళ్ళు? నేత్రానందంగాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు నీటికి బయలుదేరి వెళ్తున్నారు అనుకోండి, ఈడు ఈడు పోతున్నాడు, వాళ్ళని దాటుకుంటాడా, సొత్తడా ముందర వచ్చేది చూసుకోవాలి వద్దా, సొడ్డా అలా పోతాడా, సరే ఏం అడ్డు రాలేదు కానీ బాగానే పోయాడు, మరి చూశాడుగా, మరి ముందుకెళ్ళిపోవాలిగా, పోకుండా మళ్ళీ ఇలా వెనక్కి తిరుగుతాడు. తెలియకుండానే వాడికి తెలియకుండా ఇలా తలకై తిరుగుద్ది. అంటే అర్థం ఏంటి? నీకు తెలియకుండానే నిన్ను ఏదో కంట్రోల్ చేస్తుంది. మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారుగా, సైకిల్ తొక్కుతారుగా, ప్రతి బండికి బ్రేక్ లేకపోతే జరిగేది ఏం చెప్పండి? ఇప్పుడు బండి చేసిన బ్రేక్ వేయలేదనుకో, బ్రేక్ ఇవ్వలేదనుకోండి, ఏం జరుగుద్ది? పోయి గుద్ది అవతల మీద పడ్డమేగా, సత్తే చచ్చారు, తర్వాత సంగతిగా. బ్రేక్ లేదుగా. అంటే ఒక పరికరాన్ని చేసే వ్యక్తి ప్లస్ మైనస్ 2 పెడతాడు. దేవుడు మన దేహాన్ని చేశాడు, ఉద్రేకం ఆలోచనలు దేవుడు ఎలా పెట్టాడో అలాగే వాటిని కంట్రోల్ చేసి బ్రేక్ కూడా పెట్టాడు మనలో. దానికే ఏమని పేరంటే ఆశా నిగ్రహము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆశా నిగ్రహం అని బ్రేక్ వేసాడు, అది ఉంది నీలో కనుక దాన్ని అప్లై చేయి, దాన్ని వాడు. ఇప్పుడు బ్రేక్ కాలు కాడ ఉందండి, ఇంకో పక్కన చేయి కడతాడు. ఇప్పుడు సడన్గా స్పీడ్గా వెళ్తున్నాం, వెంటనే గేర్ క్లోజ్ చేసి 5లో 6లో వ్యక్తి గేర్ క్లోజ్ చేసుకొని వచ్చి బ్రేక్ ఎత్తి అంత స్పీడ్ అయినా కాస్త స్లో అయ్యి కాస్త ఆగుద్ది. వీడు గేర్ క్లోజ్ చేయడు, కంగారులో సడన్గా బ్రేక్ వేస్తాడు, అంతే సర్ర జారి అసలు వాడు తగలకుండే వాడిని తగిలి పడతాడు. కంగారు, టెన్షన్ మనలో కూడా జరుగుతుంది, అదే నీ దేహంలో కూడా జరుగుతుంది అదే.